హిందూ ధర్మాన్ని పరిరక్షించేది సనాతన ధర్మమని, దీనివలన సౌభ్రాతృత్వం, సహకారం, సమభావం వెళ్లి విరుస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తోటపాలెం జంక్షన్ వద్ద ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ, సనాతన ధర్మంలో అందరూ శాంత స్వభావులకే కావాలని, కోపం, అసూయ, పగ, ప్రతీకారం, ధన వ్యామోహం, కామం, మోహం వంటి దుర్గణాలకు దూరంగా ఉండాలన్నారు. శాంతం సముద్రం కంటే గొప్పదని, సనాతన ధర్మం కూడా అటువంటిదేనని చెప్పారు. సనాతన ధర్మం అన్న సిద్ధాంతం విశాల విశ్వం అంతటా ప్రసరింపజేయాలని, అందుకు మానవ ధర్మం సంసిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, టీడీపీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్తు మన సనాతన ధర్మమైన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్ని మన భావితరాలకు అందిస్తూ, అలాగే మన భారతదేశాన్ని అభివృద్ధి చెందాలంటే అది ఒక్క మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పుడైతే పెంపొందించడం జరుగుతుందో అప్పుడే మన అభివృద్ధి కూడా చెందిన దేశంగా మనం ఎదుగుతాం. దానికోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న ఈ విశ్వ హిందూ పరిషత్తు స్టార్ట్ చేసి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా కలిగినందుకు నేను కూడా చాలా ఆనందపడుతూ, మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా జిల్లాలో ఎప్పుడూ లేని, చరిత్రలో లేని అఖండ మెజారిటీ రావడంలో తమ వంతు పాత్రగా సంఘం నుండి కానీ, అలాగే విశ్వ హిందూ పరిషత్ నుండి కానీ, ఇతర అనుబంధ సంఘాలు కూడా పెద్ద ఎత్తున వారు సహకారం చేసి నన్ను కూడా చట్టసభలకు పంపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన సనాతన ధర్మమైనటువంటి హైందవ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లడంలో కానీ, భావితరాలకు అందించడంలో కానీ మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా దానికి నా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.